రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ కు సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని ప్రారంభించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను సమర్పించి మొక్కులు చెల్లించారు నేతలు. కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండా సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఇద్దరం ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మాడ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను అనుమతుల స్టేజ్లో ఉండి అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలనిచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రపోజల్స్ అన్ని తొందరలో మరి కార్యరూపం దాల్చేలా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర మరి భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా లక్ష్యం అలా ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళు క్షేమంగా వచ్చేలా మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మా మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లులు, అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. మరి బయట నుంచి అవసరమైతే బయట వాళ్ళని తీసుకొని క్లీన్గా పెట్టాలి అని చెప్పడం జరిగింది. ముందుగా క్లీన్లీనెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము, కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మాకు తెలియదు. ఇట్లాంటి జాతర వచ్చినప్పుడు బాగా ప్లాస్టిక్ను యూజ్ చేస్తారు, అది కూడా మీరు వద్దని చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈ గుడికి కూడా 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు. అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము, అన్నీ కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము. మా కాలంలో 100% మ్యాక్సిమం గుళ్లను డెవలప్ చేయడము, బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు. కాబట్టి వారు 100% ఈ గుడిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ